హలో హాయ్ ఫ్రెండ్స్ వీడియో అనేది చూస్తున్నారు కదా. నేను వీడియో నా కాపీరైట్ ఇష్యూ వల్ల నేను మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టా ఐడి ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. అలాగే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫ్రెండ్స్ వీడియో అయితే మీరు మ్యూజిక్తో పాటు వింటే మాత్రం నెక్స్ట్ ఫీల్ అనేది అవుతారు. వీడియో అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. బర్త్డే వీడియో అనేది నేను ఫుల్ మ్యూజిక్ వరకు అయితే ప్లే చేయదలుచుకోలేను కాపీరైట్ ప్రాబ్లం వల్ల. ఫ్రెండ్స్ మీరు స్టార్టింగ్లో ఒక బర్త్డే వీడియో అనేది చూసారు కదా, అలాంటి బర్త్డే వీడియో మీ ఫోటోస్ పెట్టి మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ మొబైల్లో కైన్ మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ కైన్ మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఈ వీడియో కావాల్సిన ప్రీసెట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ప్రీసెట్ లింక్ అనేది ఇందులోకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ ప్రీసెట్ లింక్ ఏ ఫోల్డర్లో అయితే పెట్టుకున్నారో ఆ ప్రీసెట్ లింక్ పై ఇట్లా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా ప్రీసెట్ లింక్ అనేది ఇట్లా ఇంపోర్ట్ అవుతుంది. సో ఇట్లా ఇంపోర్ట్ అయ్యి ప్రీసెట్ లింక్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇందులో మీరు చేయడానికి ఏం లేదు, మీ ఫోటో అండ్ నేమ్ అనేది రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది దానికి చిన్న కీఫ్రేమ్ కూడా యాడ్ చేయాలి, అది వీడియో ఎండ్లో చెప్తాను. సో ఇట్లా రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. రైట్ సైడ్ స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా, హే దిస్ ఈజ్ ఫర్ యూ అనేసి ఉంది కదా, మీకు నచ్చితే అట్లా పెట్టుకోవచ్చు, లేదా టుడే స్పెషల్ డే అనేసి ఇట్లా పెట్టుకోవచ్చు, లేదా ఇందులోని మీరు మీ డేట్ కూడా పెట్టుకోవచ్చు. సో అట్లా పెట్టుకోవడానికి ఇక్కడ టెక్స్ట్ పై క్లిక్ చేయండి. తర్వాత ఎడిట్ టెక్స్ట్ పై క్లిక్ చేసి దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలి అనేది కూడా అది కూడా చెప్తాను వీడియో మిడిల్లో ఎక్కడ ఒక దగ్గర. సో ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. సో ఎగ్జాంపుల్గా నేను డేట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే ఎగ్జాంపుల్గా నేను ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకున్నా ఫ్రెండ్స్. ఇదే అనేసి కాదు, మీకు నచ్చిన డేట్ అనేది మీరు రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఓకే పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా డేట్ అనేది యాడ్ అయిపోయింది. సో ఇట్లా యాడ్ చేసుకోండి మీకు నచ్చిన టెక్స్ట్ అనేది. సో ఎండ్ వరకు కూడా ఇలానే టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎండ్ వరకు వచ్చేయండి. ఎండ్ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ పేరు అని ఫోటో అండ్ నేమ్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేస్తారంటే ఇక్కడ ఫోటో కనిపిస్తుంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు రీప్లేస్ పెట్టుకుంటే మీకు ఫోటో అనేది కాస్త ప్రాబ్లం అనేది అవ్వచ్చు. కాకపోతే బ్యాక్గ్రౌండ్కి సెట్ అయ్యేటట్టు ఫోటో అనేది మీ దగ్గర లేకపోయినా సరే అందుకనేసి ప్రాబ్లం అనేది వస్తుంది కనుక అది ఇక్కడ చెప్తాను. దీన్ని స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ డిలీట్ చేసుకోండి. ఇట్లా డిలీట్ చేసిన తర్వాత లేయర్ పై క్లిక్ చేయండి, మీడియా పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో అయినా పర్లేదు, లేదా నార్మల్ ఫోటో అయినా పర్లేదు, మీ చాయిస్ కనుక. నేను ఎగ్జాంపుల్గా ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుని చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఈ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫోటో అనేది చూసారు కదా నార్మల్గా ఉంటుంది. తర్వాత క్రాపింగ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. తర్వాత మాస్క్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఫీదర్ అనేది తర్వాత పెంచుకోవచ్చు. సో షేప్ అనే దీనిపై క్లిక్ చేసి ఇక్కడ రౌండ్ షేప్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి క్రాపింగ్ అనేది ఇట్లా చేసుకోండి కరెక్ట్గా ఇట్లా. ఓకే ఈ పొజిషన్లో ఈ మాత్రం ఉంటే సరిపోతుంది, కరెక్ట్గా సెట్ అవుతుంది చూసారు కదా. తర్వాత ఫీదర్ అనేది దీన్ని ఇట్లా ఒక 30% ఇట్లా పెంచుకోండి. మీకు నచ్చినంత మీరు ఇట్లా పెంచుకోవచ్చు, దానికి నో ప్రాబ్లం. సో ఇట్లా పెంచుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత కాస్త జూమ్ అనేది ఇట్లా పెంచుకోండి, మీకు ఎంత కావాలో అంత ఇట్లా. చూసారు కదా, సో ఇట్లా కరెక్ట్గా స్లోగా జాగ్రత్తగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. నాకు వీడియో లెంత్ అవుతుంది కనుక నేను స్కిప్ చేస్తాను. సో ఇట్లా మళ్ళీ క్రాపింగ్ ఆప్షన్ పై క్లిక్ చేసి కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ కాకపోతే ఇట్లా మీకు నచ్చినట్లు ఇట్లా పెంచుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. సో ఇట్లా చూసారు కదా, సో ఇట్లా పెంచుకోండి. సో ఇట్లా పెంచుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎండ్ వరకు వచ్చేయండి ఫ్రెండ్స్. మిగిలిన పార్ట్ అంతా కట్ చేసేద్దాం. కత్తెర సింబల్ పై క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ పై క్లిక్ చేశారనుకోండి, చూసారు కదా కట్ అయిపోయింది. సో ఇట్లా ఎండ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచండి. ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి దీన్ని మీకు ఏ పొజిషన్ అంటే ఎంతవరకు కావాలో అంత ఇట్లా ఇక్కడ కరెక్ట్గా ఇట్లా జరుపుకొని ఇట్లా పెట్టుకోండి. తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత కాస్త జూమ్ అనేది ఇట్లా పెంచుకోండి. అలాగైతే వీడియోతో పాటు కరెక్ట్గా ఫోటో అనేది రివీల్ అనేది అవుతుంది, స్క్రోల్ అవుతూ వెళ్తుంది. సో ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చి ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఫ్యాడ్ యానిమేషన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ యానిమేషన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా మీకు వీడియో అనేది అడ్జస్ట్మెంట్ కాకపోవచ్చు ఫ్రెండ్స్. దానికి ఇక్కడ 0.5 అయినా పెట్టుకోండి, లేదా 1 అయినా పెట్టుకోండి, కాస్త ఎక్కువైనా తక్కువైనా ఇట్లా పెట్టుకోండి.
అలాగైతే చాలా బాగా సూపర్‌గా సెట్ అవుతుంది. ఒకసారి చూద్దాం. స్క్రోల్ చేసి ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఓకే. ఇట్లా సెట్ అయింది కరెక్ట్‌గా. సో, కాకపోతే ఇక్కడ నేమ్ అనేది వెనక వైపు ఉంది. ముంగటికి రావాలంటే అదే టెక్స్ట్‌పై క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేసి బ్రింగ్ టు ఫ్రంట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేశారనుకోండి చూసారు కదా! పేరనేది ముంగటికొచ్చింది. సో, ఎడిట్ టెక్స్ట్‌పై ఇట్లా క్లిక్ చేయండి. ఎడిట్ ఆప్షన్‌పై క్లిక్ చేసి ఇక్కడ మీ పేరనేది ఎంటర్ చేసుకోండి. ఎగ్జాంపుల్‌గా నేను సంథింగ్ ఏదో ఒక ఆహ్ ఓకే. మమత అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా! టెక్స్ట్ అనేది యాడ్ అయింది. సో, ఇంకా మీకు ఈ టెక్స్ట్ అనేది కాస్త లాంగ్ ఉండొచ్చు లేదా షార్ట్‌గా ఉండొచ్చు. సో, మీకు చిన్నగా కావాలంటే ఏం చేస్తారంటే ఇక్కడ కీ ఫ్రేమ్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా రెడ్ మార్క్ నొచ్చేసి దీన్ని ఇట్లా జరుపుకొని ఇట్లా చిన్నగా అనేది ఇట్లా చేసుకోండి. తర్వాత అదే పొజిషన్‌లో మళ్ళీ సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్నారనుకోండి బ్యాకొచ్చి చూసారు కదా! సో, ఇట్లా స్టార్టింగ్‌లో పెద్దగుంటుంది. తర్వాత ఎండ్ వరకొచ్చేసరికి ఇట్లా చిన్నగా కరెక్ట్‌గా మీ ఫోటోకి తగ్గట్టు ఇట్లా సెట్ అయిపోతుంది. సో, బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత ఆల్‌మోస్ట్ వీడియో అనేది రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇట్లా స్టార్టింగ్‌లోకొచ్చేసి ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ వెరీ హైలో ఇట్లా పెట్టుకొని కింద సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.